దగ్గరకు వచ్చామండి ఇవాళ నేను సింధు ఇద్దరమి. అమ్మా హాయ్ చెప్పు అందరికి. హాయ్ అమ్మా, బాగున్నారా అందరూ? ఇవాళ ఏం చేసుకుందాం? చింతకాయలు తీసి పెట్టున్నాయి, అవి కడిగి ఆరబోసి అవి తొక్కదాము. ఇంకా మామూలు వంటలు అవి చేసుకుందాము. ఉసిరికాయలు కూడా తీసి పెట్టున్నాయి, అవి కూడా చేసుకుంటే చిన్న ఉసిరికాయలు వీలైతే అది కూడా చేసుకుందాము. చింతకాయది అమ్మ తొక్కి స్టోర్ చేసి పెట్టుకుంటది అనమాట. అది ఉప్పు పసుపు వేసి తొక్కి నిల్వ చేసి పెట్టుకుంటే మనకు కావాలనుకున్నప్పుడు అంత తీసుకొని మామూలు ఎండుమిరపకాయలు కానీ పచ్చిమిరపకాయలు ఏదో వేసుకొని చేసుకోవచ్చు, బాగుంటది. ఎలా నిల్వ చేసి పెట్టుకుంటుందో వీడియోలో అది ఉప్పు దానికి తగ్గట్టు పోసి పసుపు అన్ని వేసి తొక్కి పెట్టేస్తే 3 సంవత్సరాలు 2 సంవత్సరాలు అయినా అట్టే ఉంటుంది. మాగేకుంది ఇంకా టేస్ట్ వస్తుంటది. అప్పుడంతా అసలు బాలింతలకు కూడా మంచిది, చింతకాయ పచ్చడి మంచిది. మా అమ్మోళ్ళు ఇంతంత పెద్ద జాడీలు వరుసగా ఇంట్లో ఒక లైన్ గా పెట్టిండేవాళ్ళు. ఒక దాంట్లో చింతకాయ పచ్చడి, ఒక దాంట్లో చింత ఇగురు వస్తుంది కదా, ఆ ఇగురు కూడా తీసుకొచ్చి మామూలు దీనికి కట్టేస్తాం, అట్టే ఉప్పు పసుపు వేసి తొక్కేసి జాడీలకి పెట్టేసేది. ఇగురు కూడా చేసుకోవచ్చు. ఫస్ట్ టైం వింటున్నాం. లేదమ్మా, మంచి ఇగురు కోసుకొచ్చి దాన్ని కూడా అట్టే ఉప్పు పసుపు వేసి వాడవల్ల ఏం చేయబడలే, అట్టే వేసి తొక్కి పెట్టేసుకుని మామూలు దీన్ని చేసుకున్నట్టే చేసేసుకోవచ్చు. లేదంటే వాడిచి కూడా కొంచెం ఉప్పు అది వేసి వాడిచి కూడా జాడీలు పెట్టేసుకుంటే సంవత్సరాలు ఉంటాయి, ఏడబావు. దాన్ని అయితే పచ్చడి చేసుకోవాలా. ఇంకా దేంట్లోకి ఆ ఎగురు వేసి చిన్న చేపలు వేసి ఎగురు వేసుకోవచ్చు, అన్ని రొయ్య పొట్టు వేసి ఎగురు వేసుకోవచ్చు, పప్పులో వేసుకోవచ్చు, అన్ని చేసుకోవచ్చు. చింత ఎగురు చాలా యూజ్ అవుతుంది అన్నిటికీ. పచ్చడి కూడా ఊరగాయ పెట్టుకోవచ్చు. చింత ఎగురు అది ఫస్ట్ టైం నేను చేసుకోవచ్చు. హైదరాబాద్ లో ఉన్నప్పుడు కింద బండి మీద అమ్ముకుంటా వచ్చేవాళ్ళు చింత, అప్పుడు తీసుకోవాలి. పప్పులో వేసుకుంటే అన్నిట్లో సూపర్ గా ఉంటుంది. పప్పులో వేసిన పచ్చడి చేసిన ఇట్లా నిల్వ చేసుకోవచ్చు. అమ్మమ్మ అన్ని చేసేది, ఊరగాయ, నిమ్మకాయ ఊరగాయ, ప్రతి ఒక్కటి అన్ని జాడీలు వరసకాయలు ఫ్రెష్ గా ఉన్నప్పుడైతే చిన్న చేపలు దొరికితే వాటిల్లో పెట్టి తొక్కి ముక్కలు దంచేసి అన్ని వేసి ఎగురుగా చేసుకోవచ్చు. ఈ రోజు వస్తే బాగుంది, చేసుకుందాం. ఒక్కోసారి వస్తారు, ఒక్కోసారి రారమ్మ. లాస్ట్ టైం వచ్చినప్పుడు అప్పుడే తీసుకొచ్చారు ఫ్రెష్ గా. ఇక్కడంటే యానాదులు ఉంటారు కదా, వాళ్ళు పనులు లేకపోతే పోయి పట్టుకుంటారు, మనకు కూడా తెచ్చిస్తారు. అది ఏదో చింతాకు పొడి కూడా వేసుకొని ఎగురు వేసుకోవచ్చు. చింతాకు పొడి, చింత ఎగురు, చింతాకు పొడి చాలా రోజుల కిందట చేస్తున్నాం, బాగుంటది. చింతాకు పొడితో బాగుంటది. వాయిస్ ఇచ్చినట్లేనప్పుడు పాట పెట్టేస్తుంది చాలా రోజులు. ఇప్పుడు ఎక్కడది మా నీకు? నేను అప్పుడంటే ఇది బాయి కాడ ఒక చిన్న చెట్టు ఉంది, ఆ చిన్న చెట్టుని అది ఎగిరిచ్చినప్పుడు కోసుకొచ్చి ఎండబెట్టి ఆడ పెడుతుండే. అక్కడ జిల్లేడు చెట్టు మొలిచిపోయి దాన్ని తొక్కేసింది. నిన్న అక్కడ ఒక అబ్బాయి మేక్ అని కొట్టాడు, వాడికి తెలియక చింతాకు మండలు అది కోసుకొచ్చి ఎండబెట్టి ఎండు రొయ్యి పొట్టేసి పొడి కొట్టి పెట్టుండ ఫ్రెష్ గా. సూపర్. ఈరోజు దాంతో తినేయాలి. నాన్నకి అవి బాగా ఇష్టము. నేనైతే 3 రోజులు 4 రోజులు తినిపోతుంటే ఈ రోజు కూడా అదే ఉందలే. అప్పుడైతే అమ్మకి మా జేజి ముగ్గురు అందరికి చింతాకు పొడి అన్ని చింతకాయలు మా జేజికి ఇంకా అదే పని అనమాట. ఆ చింతాకు తీసుకొచ్చేది దొడ్డుల్లో ఉంటాయి మాకు చెట్టు, కింద కందిన వరకు తీసుకొచ్చేది ఎండబెట్టి పొడిగొట్టి ముగ్గురు కోడళ్ళకి ఇచ్చేది. ఆ పనుల గురించి ఇంకా అమ్మలకి మాకు లేదు, ఎప్పుడు నెల ఉండేది. ఊర్లో ఏంటంటే ఒకరింట్లో లేకపోతే ఒకరింట్లో పక్కన ఇళ్ళలో ఇచ్చిపుచ్చుకుంటా ఉంటారు కదా. సరే అయితే అన్ని చూపిద్దాం. సరే అమ్మా, సరే. అదే అమ్మా, ఇవన్నీ ఎట్టు పీసులు తీసేసుకొని బాగా కడిగేసి ఆరబెట్టుకొని నిమ్ము లేకుండా దంచేటప్పుడు వస్తాయి కదా. వస్తాయి, పీసులన్నీ తీసేసుకోవాలి. కానీ ఇప్పుడు వచ్చిన వరకు తీసేద్దాము. ఇది నా ఫేవరెట్ అక్క, చిన్నప్పుడు. అవునా? మళ్ళీ ఇష్టంగా తినేదాన్ని దోరగా. చెట్ల కింద అవి తెచ్చుకునేది
కొంచెం ఉప్పు వేసుకునేది. ఇట్లా చిన్నప్పుడు మీరు ఎంతమంది తిన్నారు కామెంట్ చేయండి. ఇంకోటి కూడా ఉంది, అది కూడా చూపాక. అదైతే భలే రవ్వ రవ్వగా ఉంటది. అది 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 దోరగా చూడు, ఇది భలే రవ్వ రవ్వగా భలే ఉంటది ఇది కూడా. ఇక్కడ ఈ పెద్ద చెట్టు ఉంది చూడు, మా చిన్నప్పుడు స్కూల్ నుంచి వచ్చేటప్పుడు అక్కడ అటు నుంచి అడ్డదారిలో వస్తూ వస్తూ స్కూల్ నుంచి ఇవన్నీ ఏరుకొని తినేవాళ్ళం. భలే ఉండేది, మంచి ఫుడ్ అండి. మనం ఇలా దారుగా ఉండే వేసేస్తుండాలి, ఆ, బాగుంటది. అందుకే నేను అంటా ఉంటాను కదా అప్పుడప్పుడు వీడియోస్ లో, 90s లో పెరిగిన వాళ్ళం అదృష్టవంతులు అని చెప్పి. ఎందుకంటే మనం అప్పుడు పాత తరాన్ని చూసాము, ఇప్పుడు కొత్త తరాన్ని చూస్తున్నాం కాబట్టి అదృష్టవంతులు అంటాను నేను నిజంగా. ఇప్పుడు పిల్లలకి అవన్నీ రావు కదా, అందుకోసం. వాళ్ళని వదులుతుంటే కదా వాళ్ళు చూసేదానికి బయట పోయి అయినా. అవును, వాళ్ళని వదిలేదే లేకపోయినా లేయటం. అప్పుడు ఫ్రీగా స్కూల్ నుంచి వచ్చేటప్పుడు పోయేటప్పుడు ఎంజాయ్ చేసేది. ఇప్పుడు వాళ్ళకి ఏడుంది ఆశ వచ్చి ఏడుస్తున్నారు, వ్యానుల్లో పోవడం వ్యానుల్లో రావడము. వాళ్ళకి ఏడుందమ్మా అదే. అదే అప్పుడు వేరు ఇప్పుడు వేరు. ఊరిపోతా ఉన్నాయి. ఇదో ఇది కూడా భలే ఉంది, సూపర్ ఉంది. రవ్వగా భలే ఉంటది, అది దోరగా ఉంది. స్కూల్ కి త్వరగా వెళ్ళిపోయేది ఏరుకోవాలని చెప్పి. స్కూల్ పక్కనే ఉండేది పెద్ద చెట్టు, త్వరగా వెళ్ళిపోయి ముందుగా వెళ్ళిపోతే అయిపోతాయి అని చెప్పి స్కూల్ కాడే ఉంది చెట్టు. భలే పుల్లగా నేను ఆడ పోయి కోసుకొచ్చుకుందాం అనుకుంటా. ఇట్లా కడుగుతాం కదా, తడికి ఏం మళ్ళీ పాడవా? పెట్టాలి. బాగా ఎండ కూడా వస్తుంది. ఏదైనా నిమ్మకాయలైనా ఉసిరికాయలైనా ఏమైనా కడిగి ఆరబోసుకోవాలా. ఏడంటే ఆడ పడి ఉంటాయి కదమ్మా చెట్లు మించి కోసినప్పుడు. ఇట్లా కడిగి ఆరేసుకుంటే అంతా లాగేస్తాయి. పచ్చి చింతకాయలమ్మాయి 5 కేజీలకి 1.25 కేజీ కల్లుప్పు వేసుకోవాలమ్మా. తగినంత పసుపు వేసుకొని తొక్కి నిల్వ చేసి పెట్టుకుంటే ఇవి ఏమంటే 2 సంవత్సరాలు ఉన్నా సంవత్సరం ఉన్నా ఎక్కడికి పోదమ్మా. మనకు కావాలనుకున్నప్పుడు ఎండుమిరపకాయలు అయితే వేయించుకొని అన్ని ధనియాలు జీలకర్ర ఈదిరంతా కొంచెం దాంట్లో వేసి దంచేసి మళ్ళీ తాలింపు పెట్టుకోవచ్చు. పచ్చి అయితే పచ్చిమిరపకాయలు దీన్ని కలిపి దంచి, ఉప్పు ఇక వేయకూడదు, దీంట్లో ఉప్పు వేసి ఉన్నాం కాబట్టి ఉప్పు యాడ్ చేయకూడదు. ఉప్పు లేకుండా చేసేసుకొని మళ్ళీ తాలింపు పెట్టేసుకుంటే వారం 10 రోజులు ఉన్నా మనం చేసుకున్నది కూడా ఎక్కడికి పోదు. ఇదైతే 2 సంవత్సరాల దాకా కూడా ఉంటుంది. మాగే కొద్ది ఇంకా రుచి కదా, మాగే కొద్ది టేస్ట్ వస్తుంటుంది. వీలైతే ఈ రోజు అమ్మ ఒక రకం ఏదైనా చేస్తుంది, నేను ఆనేక మళ్ళీ చేసి చూపిస్తాను, టైం ఉంటే. పచ్చిమిరపకాయలతోనో దేనితోనో దాంతో. కానీ ఇది మంచిదమ్మా, ఆరోగ్యానికి కూడా మంచిది. చింతకాయతో చేసుకున్నది బాలింతలకు కూడా పెడతారు బాగా. అంటే ఇప్పుడు రీసెంట్ గా పెట్టరు, మాగిన తర్వాత బాలింతలో పెడతారు. పచ్చిదైతే కొత్తది అదే పెట్టకూడదు. అదమ్మా చింతకాయ తొక్కు. ఇది కొద్ది కొద్దిగా అది దంచుకోవాలి. కొలతలు చెప్పింది ఇంకా సింధు, నేను ఇద్దరం దంచండి. ఒక్కొక్క మంచి బాగానే దంచుకోండి. కొంతమంది అయితే ఏం చేస్తారంటే 2 సార్లుగా కూడా దంచుతారు. ఒకసారి దంచి పెట్టి మళ్ళీ 2వ సారి కూడా తొందరగా బాగా మెత్తగా అవుతుంది. మంచి ముద్రకాయలు ఒకసారి చాలు, బాగా గుజ్జు వస్తుంది. కాబట్టి అంతా అయిన తర్వాత ఒకసారి మొత్తం కలనెత్తేసి, ఆల్రెడీ ఒక వాయి దంచింది అమ్మ, షార్ట్ వీడియో కూడా ముందు తీసాం అనమాట. సాల్ట్ ఉప్పు వేయమ్మా దీంట్లో. అంటే ఇంత మెత్తగా నలకపోతే 2 times కూడా దంచుకోవచ్చు, కానీ ఇది ఒక్కసారికి బాగా అయిపోయింది. కానీ మళ్ళా అంతా గంటి తీసుకొని మొత్తం కలిపేసి జాడీలో పెట్టేసుకుంటే, జాడీ కూడా మా దగ్గరే పెట్టుకున్నాను, ఎండకి కడిగి పెట్టింది. జాడీలో పెట్టేసుకుంటే ఎన్ని రోజులు నేడబాదు. లేదు జాడీ లేదనుకున్నారనుకో, ప్లాస్టిక్ డబ్బాలైనా పెట్టుకోవచ్చు, ఏం అవ్వదు. లేకపోతే స్టీల్ ఓటిల్లో పెట్టకూడదు, తినేస్తుంది. స్టీల్ సిల్వర్ లో పెట్టకూడదు, ప్లాస్టిక్ లావుది చూసి దాంట్లో పెట్టుకోవచ్చు. జాడీ ఉంటే జాడీలోనే చేసుకోండి.
స్టోర్ చేసుకోండి, లేదంటే ప్లాస్టిక్ డబ్బాలైనా పెట్టుకోవచ్చు. స్టీల్ హోటల్ పెట్టచ్చు. స్టీల్ రొట్టెల్లో, సెలవు రొట్టెల్లో అస్సలు పెట్టండి. ఇట్లాంటి రోకలు కూడా ఉంది పెద్దది. పెద్దది ఉంది, దానికి పొన్ను ఊడిపోయింది, పొన్ను కూడా ఉండింది అనమాట. ఆవిడ జేజిది. అది కూడా నేను పెద్దవాళ్ళు ఏవి పోగొట్టను, జాగ్రత్తగా అడిపెట్టాల వాళ్ళు గుర్తు వస్తుంటారు. ఇవన్నీ పెద్దవాళ్ళు పెట్టింది ఎందుకమ్మా పెద్ద అనే, నేను అందుకొని పెద్దోళ్ళు వస్తువులు ఏది పోగొట్టను, అన్ని అట్టే వండుకుంటా. అన్ని గుర్తు వస్తూ ఉంటాయి. మీరు కూడా పోగొట్టకూడదు. మనుబుల్ చిట్లు అమ్మ ఇచ్చింది అనమాట, మనుబుల్ చేసుకునేవి హైదరాబాద్కి. నేనేదో చేస్తున్నట్టు ఎత్తుకెళ్ళారు కానీ నేను ఎవరికో ఇచ్చాను, పోగొట్టేసాను. అవి కూడా అప్పుడు పెద్ద ఆవిడవి. అవును, అవి బాగా దిగిపోతాయి. అవి ఇప్పుడు వచ్చేవి బాగా గట్టిగా ఉంటాయి, అప్పుడు అయితే పెట్టంగానే ప్రెస్ అయిపోయేది. అవి కూడా అప్పటివి నానమ్మోళ్ళవి. అక్క 5 కేజీల చింతకాయలకి అత్తమ్మ ఇక్కడ 100 గ్రాముల మెంతులు కలిపింది. ఆ క్లిప్పింగ్ తీలా మిస్ అయ్యమ్మను. ఇందాక చెప్పిన జాడి ఇదే అత్తమ్మా? అవునమ్మా, అదే అప్పుడు జాడి ఆ మావయ్య వాళ్ళ నానమ్మ వాళ్ళ ఎప్పుడో పెద్దవాళ్ళు నాటిది. నేను పోగొట్టకుండా అట్టే జాగ్రత్త చేసి పెట్టుండే. ఏడు పట్టుకునే దానికి కూడా ఉండేది అన్నమాట, ఇట్లా పట్టుకొని తీసుకోవడానికి. అది ఇట్లా 7 నుంచి ఇటు ఉండేది, దాన్ని పట్టుకోవచ్చు. పెద్దవాళ్ళది కదా అది. ఇది కూడా మూత ఓపెన్ కాదు, ఇట్ట పెట్టేది కాదు, మరది. ఇగో ఈ జుడి ఇట్లా ఉంటాయి, మరది మరలాగా అట్ట పెట్టేది కాదు. తగలకుండా జాగ్రత్తగా పెట్టుకోవాలి. తగలకూడదు, ముట్టుకోకూడదు. అంటే అంత అయినప్పుడు ఒక 3 రోజులు దాని అమ్మిడి బాగుంటే బాగుంటది, మంచిది. లక్ష్మీ స్వరూపం లాగా భావించుకొని అలాంటివన్నీ తాగకూడదు. ఊరగాయలు నిలవ ఉండే వాటిని తాగకూడదు. చెయ్యి కూడా నీట్గా డ్రైగా ఉండాలని పెట్టా, లేకపోతే పెట్టను. ఆ పీసులు ఎందుకు అని తీసే దానికోసం పెట్టాము. అది ఇప్పుడు దానికి గుడ్డ కట్టేస్తాం. గుడ్డ పెట్టేసి దాని మీద మూత పెట్టేసుకుంటే బాగుంటుంది. కావాలనుకున్నప్పుడు తీసే. దానమ్మిడికి కూడా అప్పుడు మా రోజుల్లో అయితే కోమటోళ్ళ బ్రాహ్మణులాగా మమ్మల్ని 3 రోజులు ఇంట్లో కూడా పానిచ్చేవాళ్ళు కాదు, బయటే పెట్టేవాళ్ళు. ఆ ఇంట్లోకి పచ్చళ్ళు అవన్నీ ఊరగాయలు ఉండే ఇంట్లోకి, పెద్ద ఇంట్లోకి, అసలు దేవుడు ఉండే ఇంట్లోకి పానిచ్చేవాళ్ళు కాదు. అమ్మమ్మ బయటే పెట్టేది మమ్మల్ని, అత్తని వాడల్ని కానీ మమ్మల్ని కానీ అంతా 3 రోజులు బయటే ఉండి 4వ రోజు నీళ్ళు పోసుకుంటే పంపించేది. ఇప్పుడు వస్తున్నాయమ్మా, అసలు ఇప్పుడు ఏందో తెలియదు. చేసేవాళ్ళు సింగిల్ కదా, అవును, జాబ్ చేసుకునే చిన్న చిన్న పిల్లల్ని పెట్టుకొని వీలు పడవు అసలు. అప్పుడంటే కలిసి ఉండేవాళ్ళు అందరూ, ఒకరికొకరు హెల్ప్ చేసుకుని అన్ని చేసుకునేవాళ్ళు. ఇప్పుడు తప్పదు కదా, ఇంకన్నీ తాకాల. అంటే ఇప్పుడు ఫ్రెష్ కదా, కొన్ని పచ్చిమిరపకాయలు వేసుకొని చేసుకున్నాము. ఎన్ని పచ్చిమిరపకాయలు వేసావా? ఒక 7, 8 తెలిసే ఉంటుంది చాలా మందికి. అవి ఎందుకు ఇది ఎగరకుండా ఉంటుంది. ఇంకో ఉప్పు ఏం వేసుకోకూడదు అమ్మ, ఏం వేయకూడదు, ఓన్లీ కారం సరే. మనం ఎండుమిరపకాయలతో చేసుకుంటున్నా పచ్చెనపప్పు, కొంచెం మినపప్పు, కొంచెం ఇంగవ అన్నీ వేసి తాలింపు పెట్టేసుకున్నాం అనుకో, సూపర్ ఉంటుంది. తెల్లబాయలు తెల్లగడ్డ వేయమ్మ, తెల్లగడ్డ ఇట్లా మళ్ళీ వేసిన పచ్చిమిరపకాయలు కూడా మెదుగులమ్మా, కొంచెం మళ్ళీ తాలింపులో కూడా తెల్లగడ్డ వేసుకుంటే బాగుంటుంది. పచ్చెనపప్పు, మినపప్పు, ఇంగువ అన్నీ వేసి చాలేసింది. అట్టుంటేనే బాగుంటుంది, మరి మెత్తంగా ఉంటే బాగుంటుందా?
దాంట్లో వేద్దాం. రెడీ అయిపోయిందా ఇంకా సింధు? అయిపోయింది, ఎక్కువే ఉంటది. సరిపోద్ది. సరిపోద్దా? మంచి తిరగమాత పెట్టుకుంటే సూపర్ ఉంటది. ఇంకా రాత్రి రేపు ఇల్లుండి ఏం చేయకండి, ఆ పిల్లకాయలకి అదే పెట్టండి. పచ్చడంతా రెండోసారి ఒకసారి మంచిగా కలిపేసుకునేటప్పుడు కొన్ని మెంతులు కూడా యాడ్ చేశారండి అమ్మ. 5 కేజీలకు గాను 100 గ్రాముల మెంతులు కలిపారనమాట. ఆ క్లిప్పింగ్ మిస్ అయింది అక్కడ. ఇంక ఇక్కడ ఫ్రెష్గా ఈ పచ్చడితోటి ఇంకా పోపు పెట్టేసుకుంటున్నాము. ఇంకా అప్పటికప్పుడే దంచిన చింతకాయ తొక్కలో పచ్చిమిరపకాయలు యాడ్ చేసి దంచింది కదా, ఇంకా చాలా బాగా రుచిగా ఉన్నదనమాట. ఇది సింపుల్గా ఇందులో పల్లీలు కూడా వేసుకొని చేసుకోవచ్చు. చాలా రకాలుగా మనం ఇంకా ఈ తొక్కతో వెరైటీస్ చేసుకోవచ్చు. ముందు ముందు వీడియోస్లో చూపిస్తాను. ఇంకా నెక్స్ట్ ఇంకొక వీడియో రాబోతుందండి అమ్మతో. ఇంకా అది ఇంకా చాలా బాగా ఉంటుంది. వీడియో నచ్చింటే లైక్ చేయండి, తప్పకుండా కామెంట్ చేయండి. ఉంటానండి. థ్యాంక్ యూ.